కర్నూలు నగరంలోని కల్లూరు దేవానగర్ మధ్యలో ఉన్నటువంటి హాంద్రీ నదిలో రోజురోజుకి దుర్వాసన ఎక్కువైపోతుందని డివైఎఫ్ఐ నగర కార్యదర్శి హుస్సేన్ బాషా నాయకులు ఆర్యన్ తెలిపారు. కల్లూరు అర్బన్ ప్రాంతంలోని కల్లూరు, దేవానగర్, కృష్ణానగర్, షరీన్ నగర్, ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఇలా హాంద్రీ నది చుట్టుపక్కల ఏరియాల నుంచి వచ్చే డ్రైనేజ్ వాటర్ ఈ నదిలో కలుస్తుండటంతో పాటు నదిలో చెత్త చెదారం పేరుకుపోయిందని, చనిపోయిన కుక్కలు, పందులను ఈ నదిలో పారవేయడం, నదిలోని చేపలు చనిపోయి ఎండిపోవడం వలన అలాగే అక్కడ గుర్రపు డెక్కలు పెరిగిపోయి పెద్ద ఎత్తున కంపు వస్తుందని వారు తెలిపారు. రోజుకు వేల మంది ప్రజలు కల్లూరు, దేవానగర్, హాంద్రీ బ్రిడ్జిపై ప్రయాణిస్తుంటారని, వారంతా ఈ దుర్వాసనకు భరించలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్పొరేషన్ అధికారులు వెంటనే స్పందించి నదిలో చనిపోయినటువంటి కుక్కలు, పందులు శవాలను, చెత్త చెదారాన్ని తొలగించి నదిని ప్రక్షాళన చేసి ఇక్కడి నుండి వచ్చే కంపు నుండి ప్రజలను కాపాడవలసిందిగా వారు డిమాండ్ చేశారు. కర్నూలు నగరంలోని హాంద్రీ నది రోజు రోజుకి కంపుతో ఎక్కువైపోతుంది. మరీ ప్రధానంగా కల్లూరు, దేవనగర్ ఈ ప్రాంతంలో ఈ హాంద్రీ నది నుంచి వచ్చే దుర్వాసనను భరించలేక ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కల్లూరు ఈ హాంద్రీ నది చుట్టుపక్కల ఉండే కల్లూరు కానివ్వండి, దేవనగర్, షరీన్ నగర్, ప్రధానంగా ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్ చిన్న పరిశ్రమ నుంచి వచ్చే డ్రైనేజీ వాటర్ ఈ నదిలో కలవడంతో పాటు ఇక్కడ చెత్త చెదారం పూర్తిగా నదిలో పేరుకుపోయింది. ఏదైనా జంతువులు, పందులు కానీ, కుక్కలు కానీ చనిపోతే ఇక్కడే తీసుకొచ్చి పారేయడం వల్ల ఆ నదిలో గుర్రపు డెక్కలు కూడా పెరిగిపోవడంతో పాటు ఎండాకాలంలో వాటర్ సరిగా లేకపోవడంతో చేపలు చనిపోయి దుర్వాసన భరించలేక ప్రజలు ముక్కు మూసుకొని రోజు వెళ్లాల్సిన పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. రోజు వేల మంది కల్లూరు నుంచి దేవనగర్కి, కర్నూలు నగరంలో ఇది ఒక ప్రధాన రహదారికి కూడా రోజు వేల మంది ప్రజలు ఇక్కడ తిరుగుతుంటారు. కానీ మున్సిపల్ అధికారులకు మరి ఏం పట్టినట్లు వ్యవహరిస్తున్నారు. కాబట్టి మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాము, అధికారులు తక్షణమే స్పందించి ఇక్కడ ఈ నదిలో ఉండేటువంటి జంతువులు, ఏదైనా పందులు, కుక్కల శరీరాలను తొలగించి ఇక్కడ గుర్రపు డెక్కలు ఏదైతే పెరిగినాయో దాని గురించి తొలగిస్తే కొద్దిగా ప్రజలకు ఈ దుర్వాసన నుంచి ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. వెంటనే అధికారులు అక్కడ పరిశీలన చేసి ఈ ఏదైతే హాంద్రీ నది నుంచి వచ్చే కంపు ఏదైతే ఉందో దీని నుండి ప్రజలకు ఉపశమనం కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలని